నిరీక్షించెద దేవా నీ వాక్కు కొరకై ప్రలాపించెద ప్రభువా నీ పాద పూజకై నిరీక్షించెద దేవా నీ వాక్కు కొరకై ప్రలాపించెద ప్రభువా నీ పాద పూజకై నిరీక్షించెద దేవా శక్తిగల ప్రార్థనను నే పొందుటకు విశ్వాసమందు బలము పొందుటకు శక్తిగల ప్రార్థనను నే పొందుటకు విశ్వాసమందు బలము పొందుటకు సిల్వాను వలనే నిరీక్షించెదా సిల్వాను వలనే నిరీక్షించెదా సియోనులోనే ప్రలాపించెదా సియోనులోనే ప్రలాపించెదా నిరీక్షించెద దేవా నీ వాక్కు కొరకై ప్రలాపించెద ప్రభువా నీ పాద పూజకై నిరీక్షించెద దేవా యేసుని సాక్షిగా నేనుండుటకు మహిమగల నీ కృపతో నన్ను నింపుము యేసుని సాక్షిగా నేనుండుటకు మహిమగల నీ కృపతో నన్ను నింపుము పౌలు శీల వలనే ప్రలాపించెదా పౌలు శీల వలనే ప్రలాపించెదా ప్రభువాని పాత్రుడనై నిరీక్షించెదా ప్రభువాని పాత్రుడనై నిరీక్షించెదా నిరీక్షించెద దేవా నీ వాక్కు కొరకై ప్రలాపించెద ప్రభువా నీ పాద పూజకై నిరీక్షించెద దేవా క్రీస్తేసు ముద్రలు నా దేహమందు ధరించుకొంటిని ఆత్మపూర్ణునిగా క్రీస్తేసు ముద్రలు నా దేహమందు ధరించుకొంటిని ఆత్మపూర్ణునిగా ఎపఫ్రా వలెనే ప్రలాపించెదా ఎపఫ్రా వలెనే ప్రలాపించెదా యేసుని మాటకై నిరీక్షించెదా యేసుని మాటకై నిరీక్షించెదా నిరీక్షించెద దేవా నీ వాక్కు కొరకై ప్రలాపించెద ప్రభువా నీ పాద పూజకై నిరీక్షించెద దేవా నీ వాక్కు కొరకై ప్రలాపించెద ప్రభువా నీ పాద పూజకై నిరీక్షించెద దేవా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వాక్యాన్ని వీక్షిస్తూ అనేక మందికి ఫార్వర్డ్ చేస్తూ
మరి నూతనంగా సబ్స్క్రైబ్ చేస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. నూతనంగా చూస్తున్న వ్యూవర్స్ కూడా నా హృదయపూర్వక వందనాలు. నిజమే, వాక్యాన్ని విన్నవారు ఖాళీగా ఉంచుకోకుండా ఇదే వాక్యాన్ని మరి స్నేహితులకు బంధువులకు పంపిస్తున్నారు. అందును బట్టి చాలా సంతోషిస్తున్నాను. ఈ యొక్క ఛానల్ అభివృద్ధి చెందటానికి మీ వంతుగా మీరు కృషి చేస్తున్నారు. ఈ వాక్యం 10 మందికి వెదజల్లుతున్నారు. ఈ రీతిలో చాలా సంతోషం, శుభకరమైనది నిజంగా. అది ప్రియులారా, ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మనం నేర్చుకుందాం. క్రైస్తవ జీవితంలో ఒక క్రైస్తవుడు అనబడిన వాడికి ముఖ్యంగా కావలసిన వాటిల్లో ఒక ప్రధానమైనది ఓ మాట నేను ఈరోజు చెప్పాలని ఆశపడుతున్నాను. అదేంటంటే నిరీక్షణ. ఈరోజు మన అంశం నా నిరీక్షణ. చెప్పండి ఏంటిది అన్న, అందరు ఇంకొకసారి మళ్ళీ చెప్పండి. ఏంటది మీ నిరీక్షణ? ఏంటి మన నిరీక్షణ ఏమిటి అంటే నిజంగా క్రైస్తవుని యొక్క నిరీక్షణ నేను కలిగి ఉంటున్నా, నిరీక్షణ నేను కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నా అన్న వాళ్ళు మీరు ఒకసారి చేతులు ఎత్తని చూద్దాం. నిరీక్షణ మీరు కలిగి ఉన్నారా? ఉండటానికి ఇష్టపడుతున్నారా? మంచిది. దేవుడు మీ కుటుంబాలను దీవించుగాక. ఎందుకంటే నిరీక్షణ ఒక గొప్ప శ్రమతో కూడుకున్నది. దానికి ఒక కాల పరిమితి లేదు. నిరీక్షణ అంటే అర్థం ఏంటంటే చెప్పారు, ఎదురు చూచుట. మంచిది. నిరీక్షణ అనే మాటకి ఇంకొక అర్థం ఏంటంటే ఒక విశ్వాసి ఆశతో కనిపెట్టుట అని కూడా అర్థం. ఏంటట? ఆశతో. విశ్వాసి, అవిశ్వాసి కాదు ఇక్కడ. విశ్వాసి ఆశ కలిగి కనిపెట్టి ఉండట. ఎంతసేపు కనిపెట్టి ఉంటాడు? ఒక వ్యక్తి మరొక వ్యక్తి కొరకు ఎదురు చుట్టూ 1 గంట ఎదురు చూసి ఆఖరికి విసుగు పుట్టి రెట్ని వెళ్ళిపోతాడు. వీడు రాడ్రా బాబు అని కదా. ఒక మనిషి ఈ దినాలు కాదు కానీ ఫోన్లు కూడా సౌకర్యం లేని దినాలలో ఓ మనిషి ఒక చోట కలుసుకున్నప్పుడు, అయ్యా నేను మరలా నిన్ను కలవాలంటే ఫలానా రోజు ఫలానా సమయంలో కలుస్తానని చెప్పి మాటిస్తాడు. కానీ ఆ మాట ప్రకారం ఉదయం 10 గంటలకు కలుస్తాను అని చెప్తే ఉదయం 10 గంటలకు ఏ బస్ స్టాండ్లోనో లేదా ఏ సెంటర్లోనో ఏ ఇంటి దగ్గర లేదా ఏ పొలంలోనో ఏ చేనుగట్టు దగ్గర కలుద్దాం అనుకున్నారో ఆ ప్లేస్కి వస్తారు. ఫోన్స్ లేవు, కరెక్ట్ టైంకి వచ్చేస్తారు. ఒకవేళ రాలేదనుకో, 1 అర్ధగంట లేట్ ఆలస్యం అనుకో, వచ్చిన వాడు ఎదురుగా ఎవరి కోసమైతే వచ్చాడో ఆ వ్యక్తి వస్తాడని నమ్మి, ఖచ్చితంగా వస్తాడని నమ్మి ఎదురు చూస్తూ ఉంటాడు ఆశతో. మీకు అర్థమైందా? నిరీక్షణలో విశ్వాసం ఉంది, నిరీక్షణలో ఆశ ఉంది, నిరీక్షణలో కనిపెట్టడం ఉంది, నిరీక్షణలో ఎదురు చూచుట అనే మాట ఉంది. ఇన్ని మాటల అర్థాలతో కూడుకున్నది. ఇంకా భక్తుడు అంటాడు ఇంకొక మాట ఏమంటాడంటే, విశ్వాసం ప్రేమ లేకపోతే నిరీక్షణ లేదంటాడు. ఏముండాలి మనకి? నిరీక్షణ ఉండాలి. అసలు నిరీక్షణ చాలా మంది తెలియదు. ఆ నిరీక్షణ లేకే మన కుటుంబాలు అద్భుతాలు జరగడం వల్ల. ఏ నిరీక్షణతో భక్తులందరూ కనిపెట్టారో అద్భుతాలు రుచి చూడగలిగారు. ఏ నిరీక్షణతో ప్రభు వైపు చూశారో మహత్కార్యాలు సూచక్రియలు చూడగలిగారు బైబిల్ అనేక మంది. మన జీవితంలో ఎందుకు అద్భుతాలు జరగడం వల్ల? మనకేందంటే లేదు. ఏమి లేదు? నిరీక్షణ లేదండి. ఇప్పుడు దాకా ఎంతమందికి నిరీక్షణ ఉందంటే అందరు చేతులు ఎత్తారు. అరే, నిరీక్షణ ఉంటే మన బ్రతుకులు ఇలా ఉండవు. అంటే నిరీక్షణ లేక చాలా మంది జీవితాలు అద్భుతాలు రుచి చూడలేకపోతున్నారు. మన జీవితాలు అద్భుతాలు రుచి చూడలేకపోవడానికి కారణం మన దగ్గర ఏం లేదు, నిరీక్షణ లేదు. అద్భుతాలు రుచి చూడలేకపోతున్నామంటే మనలో నిరీక్షణ లేదు, ఎదురు చూసే మనసు లేదు మనకి. ఎన్ని సంవత్సరాలండి? ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలా? సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది, 4 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా దేవుడు కార్యం చేయకపోతే ఇంకెన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి నేను?
అనే విసుగు మనలో వచ్చింది అని అంటే అర్థం ఏంటంటే మన దగ్గర ప్రేమ లేదు, మన దగ్గర ఆశ లేదు, మన దగ్గర కనిపెట్టే తత్వం లేదు, మన దగ్గర నిరీక్షణ లేదు. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాటలు నిరీక్షణ గురించి, నిరీక్షించి పొందుకున్న ఫలాలు ఎవరెవరు భక్తులు పొందుకున్నారు అంటే బైబిల్లో చాలా మంది ఉన్నారు. వాటిల్లో ఒక చిన్న మాట నేను గైడ్లైన్స్గా చెప్పుకుంటూ వెళ్తాను. వినండి. 62వ అధ్యాయం కీర్తనల గ్రంథం 5వ వచనం ఒకసారి చూద్దాం. 62:5 మహాభక్తుడైనటువంటి దావీదు మాట్లాడుతున్నాడు ఈ మాట. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలిగి ఉండవాడు ఏ విధంగా ఉంటాడు ఇక్కడ చెప్తున్నాడు. తన ప్రాణంతో మౌనంగా ఉండాలా. నిరీక్షణ అంటే ఎదురు చూడటం అంటే దేవుడి కార్యాలు చూడాలి అనుకుంటే మౌనంగా ఉండాలా. నీ నోటికి అదుపు లేకుండా పోయింది ఈ నోటికి అని అంటారు. మన నోటికి ఏముండాలి ఇప్పుడు? అంటే మన నోరు అదుపులో ఉండాలా. అందుకే నోరు మాటలు ఎంత పొదుపుతో ఉంటే మన జీవితాలు అంత అదుపులో ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా భాష అర్థమవుతుందో, వాక్యం అర్థమవుతుందో, వ్యర్థమవుతుందో నాకు తెలియదు, కానీ ఆ ప్రయాస అంతా కూడా ఏంటంటే నిరీక్షణ వల్ల చాలా ప్రతిఫలం ఉంది క్రైస్తవ జీవితంలో. మనం పాట పాడుతూ ఉంటాం, ఎప్పుడు కూడా మన పాట గుర్తొచ్చినప్పుడు పాడుకుంటూ ఉంటాం కదా. నిరీక్షించెదదేవా నీ వాక్కు కొరకై ప్రలాపించెద ప్రభువా, నీ పాద పూజకై నిరీక్షించెదదేవా నీ వాక్కు కొరకై ప్రలాపించెద ప్రభువా, నీ పాద పూజకై నిరీక్షించెదదేవా. శక్తి గల ప్రార్థన నే పొందుటకు, విశ్వాసమందు బలము పొందుటకు. ఎందుకు నిరీక్షణ? శక్తి గల ప్రార్థన పొందటానికి నిరీక్షణ, విశ్వాసములో బలవంతుడవడానికి నిరీక్షణ. ఇది క్రైస్తవునికి ఇది సులువైన ఏమంటారంటే దీన్ని గుణం, సద్గుణంతో కూడుకున్నది. ఏదో మనం ప్రార్థనకి వెళ్తున్నామంటే వెళ్తున్నాం, వస్తున్నామంటే వస్తున్నాం. మీ జీవితాలు ఎందుకు మాడిపోతున్నాయో తెలుసా? మీ జీవితాలు ఎందుకు ఎదగలేకపోతున్నారో తెలుసా? మీ బ్రతుకులో ఎందుకు ఫలాభివృద్ధి ఉండలేకపోతుందో తెలుసా? అది తెలుసుకో, నిరీక్షణ లేక. ఈ పాట సుమారు 4 నెలల కాలం పట్టింది నేను రాయడానికి. ఎంత కన్నీరు కార్చి రాసాము ఆ దినాల్లో నాకు తెలుసు. నా ప్రాణం పోయేంత వరకు, ప్రభు దగ్గర నేను చేరేంత వరకు నేను ఎలా ఉండాలనుకున్నానంటే, శక్తి గల ప్రార్థనను నే పొందుటకు, విశ్వాసమందు బలము పొందుటకు. శక్తి గల నే పొందుటకు, విశ్వాసమందు బలము. సిల్వాను వలెనే నిరీక్షించెదా, సిల్వాను వలెనే నిరీక్షించెదా, సియోనులోనే ప్రలాపించెదా, ప్రలాపించెదా, ప్రలాపించెదా. నిరీక్షించెదదేవా నీ వాక్కు కొరకై ప్రలాపించెద ప్రభువా, నీ పాద పూజకై నిరీక్షించెదదేవా. సేవకుడైనా, విశ్వాసైనా, సంఘ పెద్దలైనా, దేవుణ్ణి ప్రేమించేవారు, దేవునితో సహవసించాలి అనుకున్నవారు ప్రార్థన లేకుండా, విశ్వాసములో బలవంతులు కాకుండా, ఆశతో కనిపెడుతూ నిరీక్షించలేరు.
అందుకే నిరీక్షణ క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. నోవాహు కాలంలో ఒక నిరీక్షణ. నోవాహుకి సుమారు 120 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు నోవాహు. ఆది కాండంలో మనం చూస్తాం 7వ అధ్యాయం. 120 సంవత్సరాలు జలప్రలయం రాబోతుంది, ఈ భూమంతటిని కూడా ముంచి వేస్తుంది. దేవుణ్ణి నమ్మండి, మీ బ్రతుకులు మార్చుకోండి, పాపపు జీవితాన్ని విడిచిపెట్టండి అని సువార్త ప్రకటిస్తూ మరొక వైపు సిద్ధపరుస్తున్నాడు. ఓడను సిద్ధపరుస్తున్నాడు. దానిలో ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి జీవి కారణం ఏంటంటే నోవాహయ్యే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మానవుడితో సహా మనం ఈరోజు బ్రతికి నేల మీద ఇలా ఉన్నామంటే నోవాహు సంతానం నుంచి వృద్ధి చెందిన వారమే అందరం కూడా. అంటే దేవుని యొక్క ఆ పిలుపు మేరకు, ఆ పిలుపు ఎప్పుడు జరిగిద్ది? రేపు జరిగిద్దా, ఎల్లుండి జరిగిద్దా, ఆటలుండి జరిగిద్దా, నెలకు జరిగిద్దా, 2 నెలలు జరిగిద్దా, వెయిటింగ్. అట్లా కాదు ఆయన వెయిటింగ్. సంవత్సరాల తరబడి ఎదురు చూశాడు. ఆయన ఆశ నిరాశ కాల. మనమైతే ఆ రోజుల్లో 120 సంవత్సరాలు. ఈరోజు మనుషుని యొక్క ఆయుష్కాలమే అంత లేదు కదా. అంత లేదు కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? ఒక మాట ఇస్తే నెరవేర్పుకి ఏం చేస్తాడు? నేను మీకు చెప్తా ఏం చేస్తాడనేది. 2000 సంవత్సరంలో దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. 2000 సంవత్సరంలో ఒక వాగ్దానం ఏంటి తెలుసది? ఒక రాతి పలక మీద యెహోషువ గ్రంథాన్ని నాకు రాసిచ్చాడు. ఆయన వేలు ఇలా పెట్టి ఇలా చూపించాడు. నేనేదో సంకన బైబిల్ పెట్టుకొని దేనికోసం ఏదో అంటారు కదా, పొట్ట చేత పట్టుకొని బయలుదేరాడు పొట్ట తిప్పల కోసం. అది కాదు మా సేవ. ఎక్కడ ఏ సంఘానికి వెళ్ళినా ఎప్పుడు ₹1 కూడా ఈ రోజుకి నేను ఆశించలేదు. దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానంతో పాటలు రాస్తున్నాను. దేవుడు నాకు చెప్పిన మాట ఏదైతుందో అది సంఘాల్లో ప్రకటిస్తూ వెళ్ళాను. ఈరోజు కూడా ఎంత దూరమైనా సరే అప్ అండ్ డౌన్ ఛార్జీలు చూసుకుంటా, ప్రార్థన చేసుకుంటా వెళ్తాను, సువార్త ప్రకటిస్తాను, వస్తాను. ఆ దినాల్లో మరి ప్రారంభ దినాల్లో ఇలానే చేశాను. నేను కష్టాలు పడ్డాను. ఎందుకు తెలుసా? నా నిరీక్షణ ఫలం దేవుడు నాకు ఇవ్వబోతున్నాడని నమ్మాను కాబట్టి. 2000 సంవత్సరంలో దేవుడు ఇచ్చి వాగ్దానం పంపించాడు, నడిపించాడు. నన్ను నడిపించినప్పుడు ఆ ఫలం, ఆ పలక నా చేతికి అందించి రాతి పలక మీద రాసి దేవుడు నాకు ఇస్తూ ఇలా చూపించినప్పుడు నాకేం కనపడిందంటే ఎయిర్పోర్ట్లో ఒక బస్సు. ఈరోజు ఎయిర్పోర్ట్లో బస్సులు ఉంటాయి. అంటే ఆ యొక్క గేటు దాటి ఆ గ్రౌండ్లోకి వెళ్ళబోయే ముందు, ఫ్లైట్ ఎక్కడానికి ముందు ఆ గేట్ దాటగానే, అంటే ఒక క్యాబిన్ ఉంటుంది కదా, ఆఫీసు అన్ని చెకింగ్లన్నీ అయిపోయి గేట్ దాటగానే ఎక్కడికంటే బస్సు ఎక్కాలి. బస్సు ఎక్కిన మనిషి, బస్సు ఎక్కిన వాడిని ఈ బస్సు ఏం చేసిద్దంటే ఫ్లైట్ దగ్గర తీసుకెళ్ళి ఫ్లైట్ దగ్గర దించుతుంది. అప్పుడు మనం ఫ్లైట్ ఎక్కుతాం. దేవుడు చూపించాడు నాకు. అబ్బా బస్సు భలే ఉంది ప్రభు అన్నా నేను. తర్వాత ఫ్లైట్ చూపించాడు. తెల్లగా ఉంది ఫ్లైట్. దాని మీద నాకు తర్వాత అర్థమైంది ఇథియోపియన్ ఎయిర్లైన్స్. ఏదో 3 రంగులతో రాయబడి ఏదో ఉంటే నాకు అర్థం కాలేదు అదేంటో. 3 రంగులు అంటే మన భారతదేశ జాతీయ జెండా రంగులు కాదు, అవి వేరు. అంటే ఇదేదో భలే ఉందా అనుకున్నా. అయితే ప్రభువు ఆ యొక్క బస్సులో నన్ను ఎక్కించి తీసుకుని వెళ్ళి ఫ్లైట్లో కూర్చోబెట్టాడు. ఆ రోజు మా పరిస్థితి ఏంటి తెలుసా? మా స్థితిగతులు ఎలా ఉన్నాయి తెలుసా? చాలా దారుణంగా. నా అనుకున్న వాళ్ళే నా ఇంటికి రాలేని పరిస్థితులు. నన్ను ఎవరన్నా నా ఇంటికి రావాలంటే ఈడేం అడుగుతాడని చెప్పి భయం. పాపం ఏ శుభకార్యాలు లేవు, ఏమీ లేవు. ఎవరు మమ్మల్ని చూసే దిక్కే లేని స్థితిలో ఉన్నప్పుడు చాలా దుఃఖపడేవాళ్ళం నేను, పాస్టర్ గారు. కానీ దేవుడు ఎప్పుడైతే నాకు ఆ వాగ్దానం నమ్మి అడుగు వేయటం ప్రారంభించాను, ఆశతో అడుగులు వేస్తున్నాను. అది ఈరోజు కాదు, రేపు కాదు, ఎల్లుండని. ఒకరోజు నేను నంబూరు వెళ్ళినప్పుడు మా అమ్మకి చెప్తుంటే మా నాన్న అన్నాడు, ఏంటంటే పిచ్చోళ్ళలాగా మాట్లాడుతున్నాడు అన్నాడు. ఎందుకంటే మనమేంటి విమానాలు ఎక్కి స్వార్థ చెప్పడం ఏంటి? అవునా కదా? మనమేంటి, మన స్థితి ఏంటి? సరిగ్గా పోషణే లేదు, పిల్లలకు ఫీజే సరిగ్గా కట్టలేని పరిస్థితులు.
చదవడానికి ఎంతది? 20 రూపాయలు 40 రూపాయలు ఉండేది. అయ్యే పాప ఆమె, నేను సువార్త పరిచర్లు వెళ్తే ఆమె ఏదో ఒక పని చేసేది పాపం. ఆమె కష్టార్జితం తీసుకెళ్ళి అట్లా ఇస్తూ ఉండేది. చాలా సంపాదన, చాలా ఇబ్బందులు. అలాంటి పరిస్థితుల్లో దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్నే నేను నమ్ముకొని ముందుకు వెళ్తా ఉన్నా. ఇది ఫలించేసరికి ఎంతకాలం పట్టింది చెప్పమంటారా? 2000 దేవుడు చూపించాడు. 2008-9లో నేను ప్రారంభమైంది నేను విదేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించడం. దేవుని స్తోత్రం. అమ్మా 2009 10వ నెల అంట, బాగా గుర్తుంది ఆమెకి. అది మార్చి, బాగా ఎండాకాలం వెళ్ళింది. 10వ సంవత్సరం అది వేరు. ఎందుకంటే నాకు బాగా గుర్తు, ఇక్కడ బాగా ఎండగా ఉందని చెప్పి నేను ఫ్లైట్ ఎక్కిన తర్వాత అక్కడికి వెళ్ళాక, ఇక్కడ ఎండగా ఉంది, అక్కడికి ఫ్లైట్ ఎక్కి అక్కడికి వెళ్ళాక ఆ ఫ్లైట్ దిగితే చల్లగా ఉంది, చలి పుడుతుంది. అమ్మ ఒక కోటి తీసుకున్న పోయేదే అనుకున్నా. వెళ్ళి ఆ రోజు అక్కడ స్వార్థ ప్రకటించి ఇండియాకి తిరిగి వచ్చాను. ఇలా ప్రారంభమైన నా జీవితం ఈ రోజు వరకు కూడా నా దేవుని యొక్క వాగ్దాన నెరవేర్పు ఏ రోజు జరగకుండా మానలా. అంటే ఏం చేసాం దీంట్లో అంటే, మనం ఏం చేసాం దీంట్లో అంటే, ఆ వాగ్దాన నెరవేర్పు నెరవేర్చబడాలి అంటే నిరీక్షణ ఉండాలి మనలో. అందుకే 62వ అధ్యాయములో కీర్తనకారుడైనటువంటి దావీదు మాట్లాడుతున్న మాట, ఆయన వలనే, చూడండి, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనం ఉండాలా. అంటే నువ్వు దేవుని నమ్మి నువ్వు ఏ విధంగా ఉండాలా? మౌనం ఉండాలా. దావీదు ఏ విధంగా ఉన్నాడు? తన సింహాసనం ఎక్కేంత వరకు మౌనంగా ఉన్నాడు. దేవుని వాగ్దానం నా జీవితంలో జరిగేంత వరకు మౌనంగా ఉన్నాను. దేవుని వాగ్దానం జరిగేంత వరకు నోవాహు మౌనంగా ఉన్నాడు. దేవుని వాగ్దాన ఫలం జరిగేంత వరకు యోసేపు మౌనంగా ఉన్నాడు. దేవుని వాగ్దాన ఫలం రుచి చూసేంత వరకు కూడా దానియేలు మౌనంగా ఉన్నాడు. దేవుని వాగ్దాన ఫలం రుచి చూసేంత వరకు కూడా ఇర్మియా నిరీక్షణతో కనిపెట్టాడు. అందుకే తగిన ఫలాలు వారు పొందుకున్నారు. ప్రాణం దేవుని నమ్ముకొని ఉంది కదా, అంటే నమ్ముకొని ఉన్నవాడిని ఏమంటారు? విశ్వాసి అంటారు. విశ్వాసం ఎలా ఉండాలా? మౌనంగా ఉండాలా. దేవుని వాగ్దానం నెరవేర్పు జరిగేంత వరకు మౌనంగా ఉండటమే. 2000లో దేవుడు చెప్తే 2008-9 కాలంలో దేవుడు నన్ను తీసుకొని పోయినాడు. అప్పుడు ఫ్లైట్ ఎక్కితే చాలా వింతగా ఉంది నాకు. కన్నీటితో పాడిన పాట ఆ ఫ్లైట్లో చాలా 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 మన పాటల పుస్తకాల్లో కూడా ఉంది. దేవుని యొక్క పిలుపు ఎంత ఉన్నతమైనది. ఉన్నతమైన పిలుపుకు కలిగే అత్యున్నతమైన ఆశీర్వాదముకై, ఉన్నతమైన పిలుపుకు కలిగే అత్యున్నతమైన నా ప్రియుడేసుని ఆశ్రయించేదా, నా ప్రియుడేసుని ఆత్మతోనే ఆరాధించుటకు, ఆత్మతోనే ఆరాధించుటకు సరిగమ పదని సరాగం నా మనసున పలికిన పాపం. హల్లెలూయా. అంటే ఈ దినాలలో, నోవాహు దినాలలో 120 సంవత్సరాల కాల పరిమితి పడితే, ఈ దినాలలో, నేటి దినాల్లో మానవుల యొక్క ఆయుష్కాలాన్ని బట్టి దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్పు కొద్ది సంవత్సరాల్లోనే జరగబోతుంది. ఏమీ లేని స్థితిలో ఉండొచ్చు. దేవుడు ఏదైతే ఒక ప్రామిస్ నీకంటూ చేశాడో, ఒక వాగ్దానం చేశాడో, ఆ వాగ్దానం నెరవేర్పు కలగాలి అంటే నీ దగ్గర కావాల్సింది మౌనం ఉండాలా. నోరు ఎస్ అంటారు కదా, ఆ నోటికి ఏముండాలా? అద్దుండాలా, అదుపు ఉండాలా, పొదుపు ఉండాలా. ఉండాలంటే నోటికి కళ్ళెం వేయాలా. గుర్రానికి ఏ రీతిలో కళ్ళెం వేస్తారంటే కళ్ళెం వేసుకోవాలా. తొందరపడి దేవుడా ఏంది వాగ్దానం,
ఏంటి పరిస్థితి? నువ్వైతే బలవాగ్దానం ఇచ్చావు, కానీ నువ్వు నన్ను అన్యాయం చేసేస్తున్నావు అనబాక. ఆ అన్యాయం చేస్తున్నావు అనగానే నీ యొక్క కాల పరిమితి ప్రొలాంగ్ అయిపోతుంది, ఎక్స్టెన్షన్ పెరుగుతుంది. మీకు తెలియని విషయం అది. నీకు దేవుడి సంవత్సరం ఒక వాగ్దానం ఇచ్చాడు. దేవుడి సేవకుని నోటి నుంచి డైరెక్ట్ గా దేవుడే దర్శన రీతిలో ఒకవేళ నీతో మాట్లాడి ఉండొచ్చు. ఆ వాగ్దానం నెరవేర్పు జరగాలంటే నోరు మూసుకొని కూర్చోాల మౌనంగా. నోరు తెరిసావా, నీ నోరంతా కంపే కాబట్టి తెరవబాక. మానవుని యొక్క నోటి నుంచి వచ్చే ప్రతిదీ కూడా దుర్వాసన వెదజల్లుతుంది. అందుకే భక్తుడు అంటాడు, తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా నువ్వు దేవుని నమ్ముకున్నాం కదా మనం, అయితే మౌనం ఉండాలా. దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉండాలా? పాస్టర్ గారు ఈరోజు వాక్యం నా గురించి చెప్పాడు కాబట్టి ఆయన సంగతి నేను తేలుస్తా అని డైరెక్ట్గా ఏమనలేవు. నేను వెళ్ళకుండా చాలు, ఆగిపోతాయి అన్నీ కూడా కదా. నేను వెళ్ళకపోతే నాతో పాటు ఇంకొక అక్క ఆగిపోయింది, నేను వెళ్ళకపోతే నాతో పాటు ఇంకో తమ్ముడు ఆగిపోతాడు కదా. ఒరే ఆగిపోయింది నీ జీవితమేరా బాబు. నువ్వు అనుకుంటున్నావు ఈ బ్రతుకులో నువ్వు ఆగిపోయావు, పాస్టర్ గారిని ఇబ్బంది పెడుతున్నావు నువ్వు అనుకుంటావు. కాదు, నిన్ను నువ్వే ఇబ్బందిలోనికి గురి చేసుకుంటున్నావు. ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైన బైబిల్ చెప్తుంటే ఆ ఒక్క దినం అపవాదికి అప్పచెప్పి శ్రేష్టమైన దినాలను నీ అంతట నువ్వే నాశనం చేసుకుంటున్నావు. వాగ్దానం నెరవేర్పు జరగడం కొరకు ఎన్ని రకాల అనర్థాలు అపార్థాలు తీసుకున్నావు. 120 సంవత్సరాల సువార్త ప్రకటించున్నప్పుడు ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. దావీదు మౌనంగా ఉన్నాడు వాగ్దానం నెరవేర్పు కొరకు. 2 వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాం, 3వ వ్యక్తికి కూడా వెళ్తాను నేను క్లోజ్ చేస్తాక. అంటే 120 సంవత్సరాల సువార్త ప్రకటించి అయ్యా భార్య అని ఉండొచ్చు బహుశా. ఇన్నాళ్ళు నువ్వు మైక్ తీసుకొని ఎంత పెద్దగా అరిసినా, ఆ రోజుల్లో మైకులు లేవులేండి, పెద్దగా అరిసిన ఒక బోర లాంటివి తీసుకొని అరిసినా ఈ మనుషులు వినేవారు వారు పాపములో పడి నశించిపోతున్నారు. ఓ సంవత్సరంలో చెప్పావు చాలే ఊరుకో అనుండరా బహుశా, అనుంటారా లేదా? నువ్వు చేసేది కాక మా చేతి కూడా గొడ్డి చాకిరి చెబుతున్నావు, ఇది ఓడి నిర్మాణం చేయమన్నాడు దేవుడని. ఏంటిది? పిల్లలను ఉండొచ్చు, భార్యను ఉండొచ్చు, కానీ ఆయన ఏం చేశాడంటే గొప్ప విషయం ఏంటంటే ఆ భార్య బిడ్డలకు కూడా సువార్తను ప్రకటించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన ఇంటిని కాపాడుకున్నాడు మొదట, తన ఇంటికి రక్షణ సువార్తను ప్రకటించాడు మొదట. 120 సంవత్సరాలు కాల పరిమితి అయిపోగానే వెంటనే భయంకరమైన ఉరుములు మెరుపులు, మొత్తం దేశమంతా చీకటి గమ్మింది, ప్రపంచమంతా చీకటి గమ్మింది. అప్పటి వరకు ప్రజలు ఎందుకు నమ్మలేదంటే వర్షం ఏంటో తెలియదు ప్రజలకు. అప్పటి వరకు వీడేంట్రా బాబు వర్షం అంటాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు, రకరకాలుగా. దేవుని యొక్క సత్యమైన సువార్త చాలా జీవముతో కూడుకున్నది, విలువైనది. ఈ విలువైన సువార్త ప్రకటిస్తున్నప్పుడు హృదయపూర్వకంగా అంగీకరించిన వాడు ఫలింప చేయబడతాడు, ఆత్మీయ జీవితంలో ఫలిస్తాడు. హృదయపూర్వకంగా వాక్యాన్ని అంగీకరించకపోతే వాడి జీవితం ఎప్పుడు కూడా ఫలభరితంగా ఉండదు. ఇక్కడ నోవా కాల పరిమితి అయిపోయింది. 8 సంవత్సరాల కాల పరిమితి పెట్టాడు దేవుడు అంటే 120 సంవత్సరాల కాల పరిమితి. ఈ కాలంలో అయితే బహుశా మనకి 12 సంవత్సరాలు అయి ఉండొచ్చాము. ఇది మన ఆయుష్కాలాన్ని బట్టి 8 సంవత్సరాలు అయి ఉండొచ్చాము, 9 సంవత్సరాలు అయి ఉండొచ్చు, 10 సంవత్సరాలు అయి ఉండొచ్చు. ఎదురు చూస్తారు మీరు? దేవుడు ఒక మంచి వాగ్దానం ఇచ్చాడు అనుకోండి, ఎదురు చూస్తాడా? చూస్తారు ఆశతో. ఇంకేముందండి, జీవితం సగం అయిపోయింది, ఇంకే ఆడెదురు చూడమంటారంటారా? నీ జీవితం సగం అయిపోయిందేమో. నీ దృష్టిలో దేవుడు నీకు ఆయుష్కాలాన్ని పెంచుతున్నాడని ఎందుకు అనుకోకూడదు నువ్వు? ఆమేన్, హల్లెలూయా. 120 సంవత్సరాల కాల పరిమితి అవ్వగానే ప్రపంచమంతా కూడా ఒక ముసుగు వేసినట్టు అయిపోయింది. భయంకరమైన ఉరుములు మెరుపులు, ఆకాశ తూములు తెరవబడ్డాయి, ప్రచండమైన గాలులు, భీకరంగా వర్షం, వేయింబగలు తెరిపేలేదు. 40 దినాలు వర్షం కురిసిందండి. ఆ భూమి మీద నీరు ఎలా ఉందంటే ప్రతి ఇల్లు వాకిలన్నీ మునిగిపోయి కొండలు కూడా కనిపించుకునే పరిస్థితికి వచ్చేసింది. బైబిల్ రాయబడి ఆకాశ తూములు తెరవబడేను అంటే వర్షం కాదది, ఆకాశంలో తూములే తెరవబడ్డాయంట.
భూమి అంతా కూడా నింపబడింది. ఒక్కొక్కడు వచ్చి వర్షం వస్తుంటే ఈదుకుంటా ఈత వస్తేనేగా ఎట్టగట్ట అది పట్టుకొని ఇది పట్టుకొని బాబోయ్ చచ్చిపోయేటట్టున్నా లాభం లేదని డోర్లు కొడుతున్నారంట నోవా దగ్గరకు వచ్చి. అప్పటికే దేవుడు గైడెన్స్ ఇచ్చాడు, నోవా కంప్లీట్ అయిపోయింది, నువ్వు క్లోజ్ చేసే డోర్స్, ప్రతి పురుగుని, ప్రతి పక్షిని, ప్రతి జంతువుని, జీవము కలిగిన ప్రతి దాన్ని తీసుకొచ్చి నీ దాంట్లో పెట్టావు కాబట్టి ఇక మనుషులతో కూడా పని లేదు, ద్వారాలు మూయి అన్నాడు. బలమైన ద్వారాలు 120 సంవత్సరాలు తయారు చేశాడంటే అది ఎంత బలంగా ఉండాలా. ద్వారాలు మూయబడ్డాయి. మూయబడినప్పుడు వచ్చి జనం అంటున్నారు, నోవా అన్నయ్య తమ్ముడా తలుపు తెరువయ్యా, నీకు దండం పెడతా, చచ్చిపోయేటట్టున్నావయ్యా. అవి తెరవబడే తెలుపులు కానే, వేసిన తర్వాత తెరిస్తుంది దేవుడే తెరవాలా. తీయుటైనను తెరవబట్టైనను మూయబట్టైనను దేవుని చిత్తములో ఉన్నది. ఏదైనా దేవుడే మూసేస్తాడు, ద్వారాలు ఇక తెరిచే ప్రసక్తే లేదు. మరి 40 రోజులకి పగలకి రాత్రి కావలసిన మంచినీరునిచ్చాడు దేవుడు నోవా కుటుంబానికి. కేవలం గమనించండి మీరు, కేవలం 40 రోజులకి మంచి నీరు, అది శ్రేష్టమైన నీరు దేవుడిచ్చాడు. మంచి వాతావరణం ఆ కుటుంబంలో, ఆ ఓడలో కలుగు చేశాడు. మంచి ఆహారం దేవుడు ఆ కుటుంబానికి ఇచ్చాడు. కేవలం నమ్మి విశ్వాసం ఉంచి మౌనంగా ఉండబట్టి ఆ కుటుంబం 40 రాత్రులు 40 పగలు పోషించబడింది. అంతేకాదు విడిపించబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారి నిరీక్షణ ఏంటో తెలుసా? శ్రేష్టమైన స్థలములో నిలబెట్టాలా. మీరు బాగా గమనించండి. 40 రాత్రులు 40 పగలు పూర్తయిన తర్వాత ఆ భూమంతా పొడిబారిపోవడానికి కాల పరిమితి ఎంత పట్టిందంటే 150 రోజులు పట్టింది. చూడండి, 150 రోజులు కాల పరిమితి పట్టిందట. సుమారు 150 ఒక 40 ఎంత, 190 రోజులు అసలు లోకంతో పని లేకుండా ఉండిపోయారు వీళ్ళు. కానీ ఎలా ఉన్నారు? వాక్యం చెప్తుంది 62వ అధ్యాయము కీర్తనల గ్రంథం 5వ వచనంలో, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండుము, ఆయన ఏందే నాకు. నోవాహు ఉన్నాడా లేదా? నీ జీవితంలో ఒక అభివృద్ధి రావాలంటే, ఎంత ప్రళయాలు వచ్చినా ముంచెత్తుతున్న, ఎంత భయంకరమైన రోగాలు ప్రచండంగా వెదజల్లుతున్న లోకమంతా కూడా నిన్ను కాపాడే దేవుని యందు, నువ్వు విశ్వాసం ఉంచిన దేవుని యందు నీ విశ్వాసం ఎలా ఉండాలంటే, ఆయన చేయబోతున్న గొప్ప కార్యం కొరకు నిరీక్షణ కలిగి మౌనంగా ఉండాలా. నువ్వు మౌనంగా ఉంటే ఏం చేశాడు? నోవాహు మౌనంగా ఉండటం వల్ల, కుటుంబం మౌనంగా ఉండటం వల్ల దేవుడు నోవాహును పోషించాడు, కుటుంబాన్ని పోషించాడు, కావలసిన ఆహారాన్ని ఇచ్చాడు, కావలసిన సంతోషాన్ని ఇచ్చాడు. అసలు ఎంత గొప్ప దీవెన ఆ కుటుంబానికి. మాట విని నిరీక్షణ కలిగి ఉన్నాడు. నిన్ను రక్షిస్తాను నోవాహు, నా మాట విన్నావు కాబట్టి నిన్ను రక్షిస్తానన్నాడు. 190 రోజుల తర్వాత బయటకు వచ్చాడు. ఆయన చూస్తే ఏముందండి, అంతా చక్కగా పొడిబారిపోయి ఎక్కడికక్కడ శవాలు, ఎముకలు కనపడుతున్నాయి. ఎంత భయంకరమైన పరిస్థితిలో నుంచి మళ్ళా బయటకు వచ్చేటప్పుడు కూడా ఈ కుటుంబానికి ఎటువంటి రోగం రాకుండా కాపాడాడు దేవుడు. ఎంత గొప్ప ధన్యత. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నిజంగా దేవుని నమ్మి ఉంటే, నిజంగా దేవుని మీద విశ్వాసం ఉంటే మౌనంగా ఉంటూ నేర్చుకు, ఎట్టబడితే మాట్లాడబాక, నోరుందని నాలుక అడ్డదిడ్డంగా తిప్పబాక, కోసేస్తాడు దేవుడు నాలుకనే. నీకు ఇచ్చిన వాగ్దానం ఎందుకు దూరం అయిపోతుంది? ఎందుకు ఈ వాగ్దానం దూరం అయిపోయింది అంటే కారణం నువ్వే. నీ నాలుక ఎంతగా నిన్ను అదిరిపడేటట్టు చేస్తుందో దేవుడు అటువంటి నాలుకను కోసివేయును గాక. ఈరోజు నువ్వేమనుకోవాలి తెలుసా? అలాంటి నిరీక్షణ రాకుండా, నోవాహుకుండా నిరీక్షణ. రెండో వ్యక్తి ఇక్కడ, నా ప్రాణమా దేవుని నమ్ముకొని ఉన్నాం కాబట్టి మౌనంగా ఉండం, ఎందుకంటే ఆయన యందు నిరీక్షణ. ఏంటి ఆ నిరీక్షణ దావీదు అని అంటే, కష్టాల్లో, నష్టాల్లో, నిందల్లో, అవమానాల్లో భరించి సహించి మోయవలసిన నిందలన్నీ మోసి ఆఖరికి ఎక్కడికి వెళ్ళాడంటే సింహాసనం మీద కూర్చున్నాడు దావీదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిరీక్షణ అనేది దేనితో కూడుకున్నది? కష్టాలు. ఆ ఎదురు చూపులు ఎన్నో రకాల కష్టాలు వస్తాయి.
ఆశతో కనిపెట్టి ఉన్న దాంట్లో ఎన్నో రకాల నిందలు వస్తాయి, ఎన్నో రకాల ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. అయినా సరే నీ నిరీక్షణ నుంచి నువ్వు పక్క తోవ కూడా వెళ్ళిపోకూడదు, పక్కకు కూడా జరగకూడదు. ఎటువంటి ఆశతో కనిపెడుతున్నావో, ఎటువంటి ఆశతో విశ్వాసంతో నిలబడి ఉన్నావో, అదే ఆశతో అదే విశ్వాసంతో కనిపెట్టి చూడు, నీ జీవితం అద్భుతంగా దేవుడు మార్చేస్తాడు. అసలు కనిపెట్టే తత్వం నాలో లేదయ్యా అన్నావు అనుకో, నీ బతుకు ఎక్కడ వేసినా అక్కడే అన్నట్టుంటుంది. కనిపెట్టాలండి. నేను ఈ రోజు కూడా నా దేవుడు ఏదైనా ఒక మాట చెప్తే దానికోసం కనిపెడుతూ ఉంటా. మా తమ్ముడు మొన్న ఒకరోజు మేము ఇద్దరం కారులో వెళ్తుంటే, అన్నయ్య ఎప్పుడన్నా మనం ఇటు తిరుగుతామని మా కల్లో కూడా అనుకోలేదు మన ఇద్దరం అన్నాడు. దేవుడు నిజంగా భలే బ్లెస్సింగ్స్ ఇచ్చాడు రా నీకు అన్నాడు. దేవుని నమ్మితే ఇలా ఉండిద్దిరా చిన్న అన్న. దేవుని నమ్మితే మన జీవితాలు ఇలానే ఉంటాయి. నమ్మకంగా ఉండాలా, నమ్మి మౌనంగా ఉండాలి. మీలో ప్రతి ఒక్కళ్ళు 31వ తారీఖు డిసెంబర్ ఎగబడి తీస్తారు. ఏంటయ్యా? ముష్టి వేస్తాం. ఏందయ్యా చెప్పు? ముష్టోడా నా దేవుడు? ఆ ముష్టేసే చేతులు దేవుడు విరగొట్టును గాక. అరే వాగ్దానం బలమైనది, దేవుడిచ్చే వాగ్దాన ఫలం గొప్పదది. గొప్పగా తీసుకునే ఆ వాగ్దాన ఫలాన్ని దేవుని దగ్గర తీసుకునేటప్పుడు దేవునికి మహిమకరంగానే నీ కానుకలు సమర్పించాలా. ఎలా పడతావు? నీ హృదయాన్ని సమర్పించి చూడు. మొదట నువ్వు ఎంత గొప్పదాని అవుతావు, ఎంత గొప్పవాడు అవుతావు. లే, మన హృదయాన్ని దేవునికి సమర్పిస్తే ఇలాంటివి ఉండవు మనకి. నువ్వెందుకు వాగ్దాన ఫలాన్ని రుచి చూడలేకపోతున్నావు తెలుసా? కారణం నువ్వే. దాచి 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 ఒక ఆమె దాచిందంటలే, దాచి 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 ఆ మత్స్య షర్ట్ కింద, దాని కింద, ఆ పిడతల కింద, ఆ దాని కింద, లేదా భూమికి ఎక్కడెక్కడో పేపర్ల కింద పెట్టిందంట. ఒక రోజు చెత్త పురుగు ఉండేది కదా, దానికి బలి ఆహారం దొరికిందని తింటా కూర్చుందంటది. ఈ అమ్మగారు చోట్ల ఏ కాడికి పెడతాం ఎకెట్ట. అమ్మ చాలా దాచి ఉంటాను, ఇటు కనపడతాను, చాలా కనపడతాయి అని ఒక రోజు ఎత్తి ఇటు చూస్తే అన్ని సినిగింట్లే. ఏ తెలుసా? ఇవన్నీ కూడా అయితే దేవునికి సమర్పిద్దామని అనుకుందో దాంట్లో దొంగతనం చేయటం. ఈ నోటు వద్దులే, ఈ 1000 రూపాయల నోటు వద్దు, ఈ 500 నోటు వద్దు, ఈ 2000 నోటు వద్దు అనుకుని ఏం చేయటం? ఒక 10 రూపాయలు 20 రూపాయలు ముష్టి వేయటం కదా. ముష్టి వారికి ఏం వేస్తారండి? ఎంత వేస్తాం మనం? ఎట్టేస్తాం మనం? ఒక 5 రూపాయలు 10 రూపాయలు. దేవుని దగ్గరకు వచ్చి ఎంత వేస్తాం మనం? ఎట్లా సమర్పిస్తాం మనం? ఒక 5 రూపాయలు. పాపం ముష్టివాడు కదా, అందుకే నీ బతుకు ముష్టితనంగా తయారైపోయింది. నీ హృదయం దేవునికి అలా తెరచి చూస్తే అద్భుతం. దేవుని కోసం ఒక సజీవ యాగంగా సమర్పిస్తే నీ బ్రతుకే అద్భుతం. అరే ఇక్కడే కనపడుతుంది, దేవాలయంలోకి వచ్చినప్పుడే కనపడుతుంది నీ సమర్పణ ఎంత గొప్పదో. మొదట నీ హృదయాన్ని సమర్పించుకుంటే చాలు, నీ బ్రతుకు ఎలాంటిదో దేవుడు చెప్పగలుగుతాడు. దావీదు యొక్క అర్పణ, నోవాహు యొక్క అర్పణ, సమూయేలు యొక్క అర్పణ, చూడండి దానియేలు యొక్క అర్పణ ఎంత గొప్పగా, యోసేపు యొక్క అర్పణ, కయీను హేబేలు గురించి మనం వింటున్నాం కదా. హేబేలు యొక్క అర్పణ, అనయా నా మంద తమ్ముడాలు, నా మంద గొర్రెలు శ్రేష్టమైనది ఇస్తానంటే ఈయన అన్నాడు కదా. శ్రేష్టమైనది ఇవ్వటమే కాదు, తన హృదయాన్నే సమర్పించాడు తమ్ముడు. కయీను ఈర్ష్యపడ్డాడు. అంటే తన హృదయాన్ని మొట్టమొదటి దేవుని సమర్పించాడు కాబట్టే మందలో శ్రేష్టమైనవి ఎలాంటి ఇచ్చాడు? శ్రేష్టమైన అర్పణ ఇచ్చాడు. మనం కూడా అలా ఉండాలా, దేవునికి ఇచ్చేటట్టు. శ్రేష్టమైన అర్పణ అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే మన హృదయం, మన దేహం దేవుని కోసమే సజీవ యాగం సమర్పించాలి. నోవాహు ప్రాణం ఉన్నా లేకున్నా నా దేవుని వాగ్దానం నెరవేర్పు నా జీవితంలో, నా కుటుంబంలో, నా బిడ్డల పట్ల జరుగుతుందని విశ్వసించాడు, మౌనంగా ఉన్నాడు. దేవుడిచ్చిన వాగ్దాన ఫలం కొరకు నిరీక్షణతో కనిపెట్టాడు. ఫలాన్ని పొందుకున్నాడు లేదా? భూమి మీద ఇంకే కుటుంబం ఉందండి అక్కడ? చూడండి, చరిత్రలో చెప్తున్నా, మీరు దేవుని యందు విశ్వాసించిన మీరు, దేవుని పిల్లలు కూడా మీరు ప్రాణం అర్పణ రీతిలో, ప్రాణార్పణ రీతిలో అంటే
నువ్వు దేవుని బిడ్డవని సమర్పించుకొని నువ్వు సమర్పించుకొని దేవుడిచ్చిన వాగ్దాన ఫలం కొరకు నువ్వు కనిపెట్టి ఎదురు చూస్తూ ఉంటే ప్రతిఫలాన్ని ఖచ్చితంగా అనుభవిస్తావు. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా గొప్పవారు కావచ్చు, నువ్వు పేదదానికి కావచ్చు, పేదరికాన్ని అనుభవిస్తున్నావు, దరిద్రాన్ని అనుభవిస్తున్నావు, కానీ గొప్పదానిగా దేవుడు నిన్ను నిలబెడతాడు, నీ బిడ్డలు నిలబెడతాడు. ఎప్పుడో తెలుసా? ఓ సమర్పణ నీలో ఉన్నప్పుడు. దావీదుకి ఒక గొప్ప సమర్పణ ఉన్నది. మీరు గమనించినట్లయితే దావీదు అధికారం రాగానే, లేదా అధికారం ముందో తల్లిని కానీ, తండ్రిని కానీ, బిడ్డ అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెల దగ్గర, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళిపోయి ఏ సహాయాన్ని కోరలా. తండ్రి యెషయా ఏదైతే అప్పగించాడో ఆ పని విషయంలో నమ్మకంగా ఉన్నాడు. అక్కడ ఆ గొర్రెలు కాసుకుంటూ ఆ గొర్రెలు కాచే విధానాన్ని చూసిన దేవుడు ఆ గొర్రెలు కాచే సమయంలో కూడా తనకు చాతనైన రీతిలో ఏదో ఒక వాయిద్యం వాయిస్తూ ఏం చేశాడు తెలుసా? దేవుని నామానికి మహిమకరంగా కీర్తనలు రాశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దావీదు ఆయన నా ప్రాణ ప్రియుడు అన్నాడు, నా హృదయానుసారుడు అన్నాడు. ఎన్నో రకాల వర్ణనలు ఉన్నాయి దావీదు మీద. దేవునికి ఎంత ఇష్టపడ్డాడు దేవుడు దావీదును అంటే, అంత ఇష్టపడ్డానికి కారణం ఏంటంటే దావీదు దేవునికి ప్రాణంగా మారిపోయాడు. అసలు అంత ప్రియమైన వ్యక్తిగా మారిపోయాడు. కారణం దావీదు యొక్క అర్పణ గొప్పది, దావీదులో ఉన్న పశ్చాత్తాపం గొప్పది, దావీదులో ఉన్న మౌనంగా. ఇప్పుడు మన వాక్యం చదివి 62వ అధ్యాయము 5వ వచనం చదువుకున్నాం. నా ప్రాణం తన ప్రాణంతో అంటున్నాడు, మౌనంగా ఉండాలా. మౌనం ఉంటూ నేర్చుకున్నాడు. తల్లి తండ్రి దగ్గర ఉండి కూడా సమూయేలు ప్రవక్త అయ్యా నీ బిడ్డల్లో ఒకరిని రాజును చేయబోతున్నాడు దేవుడు అంటే, అయ్యా రాజరికంలో నాకు బాగా అనుభవాలు కలిగిన నా కొడుకులు యుద్ధ సన్నద్ధులైన వారని చెప్పి అందరిని చూపించి దావీదుని ఒక్కడిని చూపించలా. కానీ సమూయేలు అన్నాడు, అయ్యా ఇక ఇంతవరకైనా నీకు పుట్టింది, ఇక ఎవరు లేరా అన్నాడు. ఒకడున్నాడు కానీ ఆడ గొర్రెలు కాసుకుంటాడు అడవిలో అన్నాడు. అన్నాడు పెద్ద పనికి మనం యుద్ధ నైపుణ్యత తెలిసినాడు కానే కాదు. తండ్రికి తెలియదు యుద్ధ నైపుణ్యత అతనికి తెలుసని, యెషయాకి తెలియదు దావీదులో నైపుణ్యం ఉన్నదని, దేవుడికి మాత్రమే తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కన్న తల్లి తండ్రి గుర్తించకపోయినా దేవుడు గుర్తిస్తాడు నిన్ను. తోడబుట్టిన వారు గుర్తించుకోకపోయినా దేవుడు గుర్తిస్తాడు నిన్ను. గుర్తించి దావీదుని ఎక్కడ కూర్చోబెట్టాడంటే సింహాసనం మీద కూర్చోబెట్టిన రీతిలో నిన్ను కూర్చోబెట్టాలంటే దేవుని నమ్ముకున్న నీవు మౌనంగా నిరీక్షించు. దావీదు నిరీక్షణ, నా నిరీక్షణ ఏంటంటే దేవుడు కార్యం చేస్తాడు అని నమ్మి ఎదురు చూస్తున్న ఆయన కార్యం కోరుకొని. నా నిరీక్షణ, మీ నిరీక్షణ ఎలా ఉండాలంటే దేవుడు ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో అది నెరవేరుస్తాడు నమ్మి ఆ నిరీక్షణ కొరకు ప్రార్థించేవారిగాను, మౌనంగా ఉండేవారిగాను మనం ఉండాలి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించు గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. కృపగల నా యేసు స్వామి నీకే వందనాలు. వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి. మా నిరీక్షణకు ఆధారం నీవే కదా తండ్రి. కృప చూపి కరుణించండి. నిరీక్షణ వల్ల అనేక మంది ఫలాలు పొందుకున్నారు. నిరీక్షణ వల్ల పరలోక రాజ్యాలను జయించారు. నిరీక్షణ వల్ల పరలోక ద్వారముల ప్రవేశాన్ని పొందుకున్న వారు ఉన్నారు. నిరీక్షణ కలిగిన నిజమైన క్రైస్తవులుగా మమ్మల్ని ఉంచమని, నీ కృపలో వర్ధిల్ల చేయమని, ఎవరైతే నిరీక్షణ వల్ల అయా ఎదురు చూడటం వల్ల, ఆశతో కనిపెట్టడం వల్ల నాకు ప్రయోజనం లేదని అనుకుంటున్నారో అటు వారందరికీ ఈ వాక్యం వారి హృదయంలో ఫలింపచేసి అయా విశ్వాసంతో బలపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. ఆమేన్. క్రీస్తేసు ముద్రలు నా దేహమందు ధరించుకొంటిని ఆత్మపూర్ణునిగా. క్రీస్తేసు ముద్రలు నా దేహమందు ధరించుకొంటిని ఆత్మపూర్ణునిగా. ఎపఫ్రావలనే ప్రలాపించేదా, ఎపఫ్రావలనే ప్రలాపించేదా. యేసుని మాటకై నిరీక్షించేదా, యేసుని మాటకై నిరీక్షించేదా, నిరీక్షించేదా.
నిరీక్షించెద దేవా నీ వాక్కు కొరకై ప్రలాపించెద ప్రభువా నీ పాద పూజకై నిరీక్షించెద దేవా నీ వాక్కు కొరకై ప్రలాపించెద ప్రభువా నీ పాద పూజకై నిరీక్షించెద దేవా